పేమెంట్స్ కూడా ఇందులోనే చూపించాం సార్. మనం యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలని అప్పుడు ప్రపోజ్ చేశాము. ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండలిరుపుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మెర్లపాటు ట్యాంక్ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ 696 అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా? ఇంకొంచెం ఎడలు బీరావది దీన్ని ఈ కెనాల్ సార్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది. అవును సార్. ఇంకా అది మనం ఈజీగా రాదు సార్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఈ మధ్య ఒక రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్. కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది ఎగ్జామిన్ చేస్తారు. రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్లో లేదు అది, లేకపోతే బెస్ట్ కదా అదన్నా. రిజర్వాయర్ దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయడం. దానికి ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. అవును సార్, అవును సార్. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్గా చేస్తారా? అదే బెస్ట్ సార్ మనకి. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది సార్. ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది. అవును సార్, అవును సార్. ఈ సెపరేట్ డెడికేటెడ్ పుండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా. పుండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ కూడా మనకి ఆన్లైన్ ఇవన్నీ వస్తాయి కదా. సతివేడు వస్తుంది, వెంకటగిరి వస్తుంది, కాళహస్తి వస్తుంది, ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ. కాబట్టి ఇది ప్యారల్గా పెట్టేసి ఇక్కడ తీసుకుపోతే అప్పుడు ఆ స్టీమ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే హై లెవెల్ కెనాల్ కింద 2 ఫేజెస్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్ వర్క్స్. ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి మెయిన్గా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవాల్సి వస్తుంది సార్. ఇక్కడ ఈ ఆయకట్టు వచ్చినప్పుడు వెలుగొండ ఆయకట్టు కూడా తీసుకోవాలి కన్సిడరేషన్లో. వెలుగొండ కూడా తీసుకుంటే అది ఎక్కడెక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, 2 ఓవర్లాపింగ్ చూసుకుంటే ఏది కాస్ట్ ఎఫెక్టివ్, వాటర్ అవైలబిలిటీ ఏంటి, 2 కూడా అనలైజ్ చేయాలి. ఇప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకే. లాస్ట్ 3 విలేజెస్ పెండి మన నుంచి రిలీజ్ చేసి లాస్ట్ 3 విలేజెస్ టోటల్ విల్ వర్క్ ఇట్ అవుట్. అన్నీ డబ్బులు వస్తుంది, అన్నీ చేద్దాం. ఇంకొకటి కెనాల్స్ కింద ఆల్రెడీ అక్వాకల్చర్, ఫిష్ కల్చర్ డెవలప్ అయిపోయింది సార్. ఆ ల్యాండ్ ఎంత మనం లోకలైజ్ చేస్తే అప్లాండ్ ఏరియాలో మనం కెనాల్కి ఎక్కువ వాటర్ ఇవ్వచ్చు సార్. అది ఒకటి మనం అడిగాము లోకలైజ్ చేయమని. ఒకటి సమరవరం దృష్టిలో పెడతాము. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్నీ చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేస్తే అప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి. ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్ 40,000 acres దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ సార్. 6 months కంప్లీట్. సో దిస్ ఇస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి సార్ 10th గేట్ సార్ డ్యామేజ్. గట్టిగా చెప్పండి. 12th గేట్ సార్ డ్యామేజ్ అయిపోయింది. మన లీడ్స్ ఏమి డ్యామేజ్ అయిపోయింది సార్. ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మిగతాయి కూడా మనం రీప్లేస్ చేస్తాం. నియర్లీ 35 years అయినాయి సార్ మన డోర్స్ పెట్టుకొని కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఈస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. అయితే 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి 5.4 crores. రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చుకోవాలి. ఇవేమో రోప్స్ మార్చుకోవాలి సార్. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఉన్నాయి. ఓన్లీ ఎమర్జెన్సీలో Looks like you're ready.
మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా ఒరిజినలీ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్. సో 2020 నుంచి వరుసగా 3 years ఫ్లడ్లో అది మొత్తం వాష్అవుట్ అయిపోయింది సార్. అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఇవి ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా